ఒకప్పుడు టెస్ట్ క్రికెట్ అంటే అల్టిమేట్ ప్రైడ్. 5 రోజులు పేషెన్స్, టెక్నిక్ అండ్ ప్యూర్ క్లాస్ తో ఉండేది. కానీ ఇప్పుడు ఆడియన్స్ 3 hours ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే వెయిట్ చేస్తున్నారు. T20 వచ్చేసాక టెస్ట్ క్రికెట్ ని చూసే యాంగిల్ కంప్లీట్ గా మారిపోయింది. కంప్లీట్ డీటెయిల్స్ ఈ షాట్ లో చూద్దాం. ఇన్స్టాంట్ జనరేషన్ కి ఇన్స్టాంట్ క్రికెట్ కావాలి. వారికి క్లాస్ తో పని లేదు. టెస్ట్ క్రికెట్ లో 90 ఓవర్ పేషెన్స్ రిక్వైర్డ్. కానీ T20 లో ఎవ్రీ ఓవర్ డ్రామా మెయింటైన్ అవుతూ ఫోర్సెస్, సిక్సెస్ తో ఎంటర్టైన్ చేస్తూ చూసే ఆడియన్స్ మైండ్ సెట్ చేంజ్ అయిపోయింది. టెస్ట్ మ్యాచ్ చూడడం అంటే బోరింగ్ గా ఫీల్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. టెస్ట్ మ్యాచ్ లో స్టోరీ ఉంటుంది, మ్యాచ్ స్లోగా బిల్డ్ అవుతుంది, సిచ్యువేషన్స్ చేంజ్ అవుతాయి, ప్లేయర్ కి క్యారెక్టర్ డెప్త్ ఉంటుంది. కానీ T20 లో ఒక ఇన్నింగ్స్ లో క్లైమాక్స్ వచ్చేస్తుంది. హైలైట్ చూస్తే మ్యాచ్ అర్థమైపోతుంది. సో క్రౌడ్ ఇస్ మిస్సింగ్ ద ఆర్ట్, జస్ట్ ఎంజాయింగ్ ది యాక్షన్. ఎర్లియర్ టెస్ట్ లో సెంచరీ అంటే అల్టిమేట్ అచీవ్మెంట్. ఇప్పుడు ప్లేయర్స్ క్విక్ రన్స్ కోసం ట్రై చేస్తున్నారు. ఈవెన్ టెస్ట్ లో అగ్రెసివ్ ప్లే చేసి మ్యాచ్ ని 3 to 4 days లో ఫినిష్ చేయడానికి ట్రై చేస్తున్నారు. పేషెన్స్ అంటే వీక్నెస్ లా చూస్తున్నారు. టెస్ట్ లో బాల్ టు బాల్ బ్యాటిల్ ఉంటుంది. బ్యాట్స్మెన్ 30 balls 10 runs కొట్టినా ఓకే, కానీ ఇప్పుడు క్రౌడ్ ఎక్స్పెక్టేషన్స్ మారిపోయాయి. 10 balls లో 30 runs కావాలి. T20 మ్యాచెస్ కి మ్యాసివ్ బ్రాండింగ్ ఉంటుంది. యాడ్స్, మ్యూజిక్స్, చీర్ లీడర్స్, ఫ్యాన్ ఎంగేజ్మెంట్. టెస్ట్ క్రికెట్ కామ్ ఎన్విరాన్మెంట్. సో యంగ్ ఆడియన్స్ కి T20 మోర్ ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నారు. ఫైనల్ గా టెస్ట్ క్రికెట్ లో ఉండే బ్యూటీని మర్చిపోవద్దు. T20 ఒక మసాలా మూవీలా ఉంటే టెస్ట్ క్రికెట్ ఒక డీప్ ఎమోషనల్ ఫిల్మ్ లా ఉంటుంది. బోత్ జనరేషన్స్ యూనిక్, బట్ మనం ఎప్పటికీ టెస్ట్ క్రికెట్ కి రెస్పెక్ట్ మెయింటైన్ చేయాలి. T20 వచ్చాక మీకు టెస్ట్ క్రికెట్ మీద ఒపీనియన్ ఎలా మారింది అండ్ మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరో కూడా మెన్షన్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ సపోర్ట్ ని అందించండి.